గగనంలో ఘోరం. గుజరాత్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానం గురువారం కుప్పగూలి మంటలో దగ్ధమైంది. మధ్యాహ్నం 1:38 టేకాఫ్ అయిన విమానం ఇంకా విమానాశ్రయానికి దగ్గరలో ఉన్నప్పుడే ఏదో సమస్య తలెత్తడంతో పైలట్లు పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితి ప్రకటించారు. దీన్నే మేడే కాల్ అంటారనమాట. అంటే ఈ మేడే కాల్ అంటే ఏంటంటే వీళ్ళకి ఒక కోడ్ లాంగ్వేజ్, పైలట్స్కి కావచ్చు లేకపోతే నేవీ సిబ్బందికి కానీ ఒక కోడ్ లాంగ్వేజ్ అనమాట. ఎవరైతే 3 సార్లు మేడే 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 అంటే దీన్ని మేడే కాల్ అనమాట. 3 సార్లు మేడే కాల్ కనుక చేశారంటే ఇక పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం, దాదాపుగా ఇక చావుకి దగ్గరలో ఉన్న సమయంలో ఈ మేడే కాల్ చేస్తారంట. ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమోనని. సో ఇక్కడ నిన్న పైలట్స్ మేడే కాల్ చేశారు కానీ సమయం లేకపోయింది. 59 సెకండ్లే ఆ ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి ఉంది. అంత ఫాస్ట్గా 59 సెకండ్లలో వీళ్ళని రెస్క్యూ చేయలేని పరిస్థితి కనపడింది కాబట్టి జరిగిపోయింది. అది అకస్మాత్తుగా కిందకి దిగిపోవడం మొదలైంది. పైలట్తో సంప్రదించిన గగనతల రద్దీ నియంత్రణ విభాగం ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదు. తిరిగి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకునేందుకు ప్రయత్నించిన AA-171 విమానం అత్యంత తక్కువ ఎత్తుకు వచ్చి కొన్ని సెకండ్లలోనే విమానాశ్రయ వెలుపల మేఘానీ నగర్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నివాస ప్రాంతం వద్ద కూలిపోయింది. అగ్నిగోళాన్ని తలపించేలా మంటలు చెలరేగాయి.